బా ఎందుకురా కట్టెలు ఇదిగో అగ్గిపెట్ట. ఉప్పు చేపలు ఏడున్నాయి తీసుకొచ్చినావా? ఇస్మేసే ఉప్పు చేప నీకాలం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మాది కళ్ళు పార్టీ జరుగుతుంది. చాలా రోజుల తర్వాత మా దోస్తు గారు కలిసిండు. 5 లీటర్ల క్యాన్ తీసుకుంటే ఏమో సగం పోయింది, సగం మిగిలింది. ఆడేమో బొక్క పడ్డది. ఇందులో కొద్దిగా బిర్యానీ ఉంది, 2-3 గ్లాసులు ఉన్నాయి. నంచింకి మా వాడు ట్రై చేస్తుండేది. బాగా గాలి వస్తుందిరా, అందుకే వెలుగట్లేదు. ఓకే ఓకే, మంట రెడీ అయింది ఉప్పు చేపలు కాల్చడానికి. మావాడు మాత్రం మంట వేయడానికి నానా గోసలు పడతాడు. రెడీ అయింది మంచిగా. చెట్టు నీటిలో ఎండ మాత్రం దంచి కొడుతుంది. వ్యవస్థలు ఎండ చూసారా? ఫైనల్గా మంట రెడీ అయింది. రెండా? ఏదో సార్ స్మైల్ రండి సార్, స్మైల్ ఇవ్వండి సార్. హాయ్ అని చెప్పు మీ దోస్తు గారికి. దేశీ స్టైలే. బావ ఎంతసేపు కాల్చాలి దీన్ని? ఒక పావు గంటలో కాల్చి అయిపోతుందా? కళ్ళు మీద ఉప్పు చేప కాంబినేషన్ సూపర్ కదా. కామెంట్ చేయండి మీరే. ఇక్కడ కాదు ప్రాపరు, అతనిది మధ్యప్రదేశ్. కాకపోతే అతను నా ఫ్రెండే. చూడండి వాడు సిట్టింగ్ వేయడానికి ఎంత రిస్క్ పడుతుండో. 2 తెల్ల బెడ్షీట్లు తీసుకొచ్చిండు. एक ही फिर डाल दे भाई, तीनों लोग एक ही पे बीच में थोड़ा सा आगे आने तक डालो. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆ ఉప్పు చేప టేస్ట్ చేయడానికి నేను ఓకే అన్నాను. జాగ్రత్త కాలిపోతుంది. फ्रेश माल सब फ्रेश नहीं मिलता भाई, अरेंज करो पूरा. जब जाओ पुराना वाला. ఫేమస్ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చినాం ఫుల్ బిర్యానీ. కానీ వాడు చూసిన దోస్తులు, వాడు నిమ్మకాయ ఏరా అంటే చూడు, ఆవగింజ అంత వేసిండు. అంతా వీడి వల్లే. మొత్తానికైతే ఉప్పు చేప రెడీ అయింది. నల్లటి బొగ్గుల మావాడైతే మార్చిండు. దాన్ని తింటే మాత్రం తెలవాల. చికెన్ నికాలనా. ఎండు చేపలు రెడీ అయినాయి, కళ్ళు పోసినాం. మనోడేమో ఎండు చేపలు తిండంట. తినవా బ్రో? ఎండు చేపలు తినవా? సమజ్ మీ యారా, వాడికి తెలుగు కాదు, అర్థం కాదు. దోస్తులు చికెన్ తీసుకొచ్చిన మనోడి కోసం. మావాడు నేను ఎండు చేపలు విత్ కర్లు. పండుగ ఎంజాయ్.